పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని, తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని, తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్ళలో సప్లయర్స్గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ. చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే 57,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక 30,000 ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇంకా కూలీలో పోయో లేకపోతే సప్లయర్స్గా ఉండనో లేకపోతే అక్కడ ఇక్కడ హోటల్స్లో పనిచేసేటట్టు కాకుండా, లేకపోతే 100 రోజులు పనికి పోయేటట్టుగా కాకుండా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటం కోసం స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు రాజీవ్ యువ వికాసం పేరుతో దాదాపు 9,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతి యువకుల కోసం స్వయంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటం కోసం శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. అందులో భాగంగా ఇల్లందు శాసనసభ నియోజకవర్గానికి కూడా దాదాపు ఒక 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద శాంక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ రేపు జూన్ 2వ తారీఖు నాడు వాళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు ఇచ్చి వారం రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. అందుకే ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.